హాయ్ అందరికీ సింపుల్గా కరివేపాకు పొడి ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి 1 స్పూన్ ధనియాలు వేసుకొని వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి మనం తినే కారానికి తగ్గట్టు ఒక 7 నుంచి 8 ఎండుమిర్చి వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 కప్పుల వరకు కరివేపాకును ఇలా నీట్గా వాష్ చేసుకొని ఆరబెట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి కరివేపాకును వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని టేస్ట్ తగ్గట్టు సాల్ట్, ఒక 7 నుంచి 8 వెల్లుల్లి వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. అంతే, కరివేపాకు కారం పొడి రెడీ. హెల్త్కి చాలా మంచిదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.